నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కారణం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. మీ నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు. ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం. ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు, లేదా మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా, ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం, ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు, అందులోనూ లాస్ట్ టైం ఒక కాలి వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావడం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని. అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా ధనప్రాప్తి, నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే తప్పులు ఏమిటి, ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, మనం ధర్మ సందేహాలు చేసే క్రమంలో చాలా కొన్ని వీడియోస్ మనం అనుకోకుండా డిస్కస్ చేస్తూ ఉంటాము. అవి నిజంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. చాలామంది కళలకు సంబంధించి బోలెడు మనకి యూట్యూబ్ ఆన్ చేస్తే అందరూ చెప్పేసిన మ్యాటరే ఉంటుంది. కానీ ఏ టైంలో ఎలాంటి కళలు, కొంతమంది అశుద్ధానికి సంబంధించిన కళలు అంటూ ఉంటారు. ఆ టైం, ఏ టైం బెటరు అందరూ చెప్తారు బ్రహ్మీ ముహూర్తం అని. బ్రహ్మీ ముహూర్తంలోనే రావాలి అంటే కళ కుదరదు కదా. అసలు ఏ టైం నుంచి ఏ టైంకి వస్తే మంచిది, మనకి నిద్ర పట్టే సమయం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడే కాదు, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి టైం చేంజ్ ఉంటుంది కదా. మరి వాళ్ళకి ఎలా, ఈ విషయాలన్నీ వివరిస్తూ ఏ కళలు కలిసి వస్తే వాళ్ళ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో చెప్పండి. తప్పకుండా. అయితే కళలు అన్నప్పుడు మనం పడుకునే సమయమే ఆ సమయం కాబట్టి, ఇక్కడైతే మన ఇండియాలో అయితే ఇండియన్ టైమింగ్స్, అక్కడైనా వాళ్ళు పడుకునేది ఆ సమయానికి కాబట్టి శాస్త్రబద్ధంగా పడుకునే సమయాన్నే మనం లెక్కలోకి తీసుకుంటాము. అయితే బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కళలు కానీ అంటే అప్రయత్నంగా మనం దాని గురించి మాట్లాడుకుంటూ పడుకుంటే అవే వస్తాయి. ఎందుకంటే మన బ్రెయిన్ తీసుకుంటుంది కాబట్టి అదే మనకి అదే ఉంటుంది కాబట్టి అదే మనకి వచ్చేస్తుంది. కాబట్టి అలా లెక్కలేదు. అప్రయత్నంగా మనము సంకల్పితంగా పడుకున్నప్పుడు ఆ సమయంలో వచ్చిన కళలు ఏవైతే ఉంటాయో ఆ మంచి కళలు మనకి బ్రహ్మ ముహూర్త సమయంలో 5 లోపు, అంటే 3 దగ్గర నుంచి 5 లోపు వచ్చిన కళలు తప్పనిసరిగా నిజమవుతాయి. అయితే ఆ కళల్లో ఎలాంటి కళలు మంచి కళలు అంటే కనుక రాజయోగం పట్టేవి, తర్వాత అదృష్టాన్ని తెచ్చేవి, దాంతోపాటు ధనము, శుభాలు, సౌభాగ్యాలు తెచ్చే కళలు కూడా ఉంటాయి. అయితే అవి ఏమిటి కనబడితే వస్తాయి అంటే కనుక ఆ తెల్లని ఏనుగు, తెల్లని హంస, తెల్లని పాము, తెల్లని కాకి, తెలుపుకు సంబంధించినటువంటి ఎనీథింగ్ పక్షులు కానీ జంతువులు కానీ, తెల్లని పులి, ఇలాంటివి ఏవైనా వచ్చినట్టయితే కనుక అది రాజయోగానికి సూచన. రాజయోగం అంటే రాజవ్వడం కాదు, అక్కడ ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి వెళ్ళడం, ఉన్నతంగా వెళ్ళడాన్ని రాజయోగం అంటారు. అంతక్రితం వరకు చూసుకుని అంటే మనకి వెంటనే అయిపోదు, తెల్లారి లేవంగానే కళ నుంచి లేచేసి బ్రష్ చేసేయంగానే పట్టేదు. దీనికి మనకి 3 నెలల కాలం పడుతుంది. అంటే 120 సినిమాల్లో కూడా 3 గంటలు పడుతుందండి. ఎలా అవుతుంది అసలు? అలా కూడా అంటూ ఉంటారు కదా, మనకి లేచాను నాకు రాజయోగం పట్టలేదు అంటారు. సో ప్రతిదానికి కొంత సమయం అనేది ఉంటుంది అనమాట. ఈ బ్రహ్మ ముహూర్తంలో వచ్చినవి మనకి 3 నెలల్లో అవుతాయి. అయితే ఈ 4 కనబడడం వల్ల రాజయోగం అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళడము, గబుక్కన రాజకీయంలోకి వెళ్ళడం కానీ లేదా వేరే పొజిషన్లోకి వెళ్ళడం కానీ ఇవి జరిగే అవకాశాలు. అయితే ధనయోగం కావడానికి తెల్లని తెల్లని పువ్వులు, తెల్లని కలువలు, తెల్లని వస్త్రాలు ధరించినటువంటి సుమంగళి
సుమంగళి ఉంటుంది. అంటే తెల్లనంటే పూర్తి తెలుపని కాదు, అక్కడ తెల్ల మీద ఎరుపంచు కలిగినటువంటిది కలిగిన స్త్రీ కనుక సర్వమంగళ భూతురాలై మనకి సరస్వతీదేవి కల్లో సరస్వతీదేవి అమ్మవారి లాగా, లక్ష్మీ అమ్మవారి లాగా ఉన్న స్త్రీ. మనకి మామూలుగా సరస్వతి అమ్మవారు అంటే మీరు చెప్పినటువంటి ఈ వస్త్రంతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి ఫొటోస్ లో కానీ ఎక్కడైనా కూడా. అవును, అలా కనిపించిన స్త్రీలు కానీ, దేవాలయాలు కానీ, దేవాలయాల్లో ఈ స్త్రీలు నడుచుకొని వస్తున్నట్టు కానీ, కొబ్బరికాయలు పువ్వులు పట్టుకొని నడుచుకొని వస్తున్నట్టు కానీ, మనమైనా వెడుతున్నా కానీ, మనకి ఎదురవుతున్నా కానీ, ఇదొకటి. తర్వాత మంగళ వాయిద్యాలు కళలోకి వచ్చినా కానీ మనకి ధనయోగం పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఏనుగు అంటే తెలుపు రంగు ఏనుగు కాకుండా ఏ రంగు ఏనుగైనా సరే ఎర్రని మాలతో ఎదురొస్తున్నట్టు కళ వస్తే కనుక విశేషమైన ఆకస్మిక ధనప్రాప్తి. నేను దినఫలితాలతో చెప్తుంటాను, ఒక్కొక్కసారి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అంటారు. ఇలాంటివి కలిగే అవకాశాలు కనబడుతుంటాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము పర్వతాలు ఎక్కుతున్నట్టుగా కానీ, లేదా మబ్బుల్లో తిరుగుతున్నట్టుగా కానీ, మబ్బుల్లో తిరుగుతున్నట్టుగా అంటే ఏమిటి అని అనుకుంటారు. అంటే ఫ్లైట్లో వెడుతున్నట్టు అనమాట. ఫ్లైట్లో వెడుతున్నప్పుడు మనకి మబ్బులు కనిపిస్తుంటాయి. సో అలాంటి కళలు వచ్చినా కానీ మనకి ధనప్రాప్తి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకా ఏంటంటే, ఫైర్ కనిపించినా కానీ, తర్వాత అగ్ని కనిపించిన, అది హోమాగ్ని కావచ్చు, లేదా అంటే శుభకరమైనటువంటి అగ్ని, మళ్ళీ ఇల్లు కాలిపోతున్నట్టు అవి కాలిపోతున్నట్టు అగ్ని కాకుండా శుభకరమైన పూజల్లో అప్పుడు కానీ, హోమాలప్పుడు కానీ, పెళ్ళిళ్ళలో అగ్ని కానీ, ఇలాంటివి కనిపిస్తే కనుక విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి రావడము, కోర్టు కేసుల్లో ఉన్న ధనము మన పేరు మీద అంటే ఆస్తులు కావచ్చు ఏవైనా మన పేరు మీద తీర్పు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే కనుక తెల్లని పాము కాటు వేసి వెళ్ళిపోతున్నప్పుడు, అది కూడా అంటే రాజయోగం పట్టడానికి తెల్లని పామును చూడడం వేరు, తెల్లని పాము కాటు వేసి వెళ్ళిపోతున్నప్పుడు రక్తం మళ్ళా కనపడకూడదు, కాటు వేసి వెళ్ళిపోవడమే కనపడాలి. అప్పుడు కూడా ఆకస్మిక ధనం వచ్చే అవకాశం కనబడుతుంది అనమాట. తర్వాత మీ ఇందాక అన్నట్టు మలము, మన మలమే మనకి కలలో కనిపిస్తే కూడా లక్ష్మీ కటాక్షం కనబడుతుంది. మళ్ళీ చెత్త ఎత్తుతున్నట్టు కనపరచకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము ఏదైనా ఒక సత్సంగంలో ఉన్నట్టు కానీ, దేవాలయంలో ఉన్నట్టు కానీ, దేవాలయానికి వెడుతున్నట్టు కానీ, దేవాలయం గడప దాటుతున్నట్టు కానీ, శిఖరం చూస్తున్నట్టు కానీ, ధ్వజస్తంభం చూస్తున్నట్టు కానీ, ఇద్దరు పూజారులు కానీ, ఇద్దరు వటువులు ఎదురొస్తున్నట్టు కానీ, లేదా పెళ్లి కూతురు ఎదురొస్తున్నట్టు కానీ, మంగళ వాయిద్యాలు ఎదురొస్తున్నట్టు కానీ, లేదా అంటే నెమలి పించము, నెమలి ఎదురొస్తున్నట్టుగా కానీ, కల్లో కనిపించినట్టుగా కానీ వస్తే విశేషమైన ధనప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతుంది అనమాట. ఇవన్నీ మంగళకరమైనటువంటివి ఏవి కనిపించినా మనకి రాజయోగము, అదృష్టము, ధనం వచ్చే అవకాశం. రైట్. మీకు కూడా ధనప్రాప్తి బాగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లక్కీయెస్ట్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే, మనకి ఏదన్నా ఆకస్మికంగా ధనప్రాప్తి, లేదా ఆకస్మికంగా మనకి ఉన్నట్టుండి జాబ్ ట్రాన్స్ఫర్స్, అంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి వెంటనే మనకి అసలు మనం ఆ థాట్ కూడా ఉండదు, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇలాంటి కళలు ఏమన్నా మీరు కని ఉంటే, మీకు ఎక్కడైనా మ్యాచ్ అయి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా. ఇంకా మీరు ఎలాంటి సందేహాలు ఉన్నా అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తే తప్పకుండా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందనే అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.